కథ చెబుతాను, వింటావా? యమునా నది ఒడ్డున బరసానా గ్రామంలో వృషభానుడు, కీర్తిదాదేవి అనే పుణ్య దంపతులు ఉండేవారు. ఒకరోజు వృషభానుడు నదికి వెళ్ళినప్పుడు నీటిలో ఒక బంగారు పద్మంపై మెరిసిపోతున్న చిన్న పాప కనిపించింది. ఆ పాప ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి అంశమైన రాధమ్మ. ఆ దంపతులు ఆనందంతో పాపను ఇంటికి తెచ్చుకున్నారు. కానీ ఒక చిన్న వింత, ఆ పాప కళ్ళు తెరవడం లేదు. అందరూ కంగారు పడ్డారు. రాధ అంటే ప్రేమ, కృష్ణుడు అంటే సంతోషం. మనం ఎప్పుడూ అందరితో ప్రేమగా, స్నేహంగా ఉండాలని రాధాకృష్ణుల కథ మనకు చెబుతుంది.